కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇట్లా కట్టాలి అని మీకు మళ్ళీ నేను తర్వాత వేరే చూస్తా. తర్వాత ఈరోజు ప్రమాదం ఉంది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మళ్ళీ అటు ఇటు చేస్తే అసలుకే మోసం అవుతుంది. కాబట్టి మా మీడియా మిత్రుల పక్షాన కూడా మరొకసారి కోరుతా ఉన్నా, మీద వేక్షాలతో మా పేద మీడియా మిత్రులందరూ కూడా అలాట్ చేసిన దాంట్లో అలాట్మెంట్ ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రకంగా కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. అనేక కుల సంఘాలకు ఇచ్చినాం. ఈరోజు యాదవులకు ఇచ్చినాం, ముజరాయిలకు ఇచ్చినాం, గౌడ్స్కి ఇచ్చినాం, ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చినాం. అన్ని కుల సంఘాలకు స్థలంతో పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గురించి కట్టుకోవడానికి ఈయన వచ్చినాకే అవి వివరయ్యా. గవర్నమెంట్ అనేది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, ప్రభుత్వం అనేది కొనసాగం జరుగుతుంది. ఈరోజు మరి దొడ్డువాడు అందరూ దిక్కులేదు. ఇప్పటిదాకా కళాలు బాధపడే కాలేదు. బాధపడలేదు ఒకడు, నీళ్ళాడు వాటి కుటుంబాలతోనే రైతులు మరి రోజుల తరగతి ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటిదాకా ఇట్లా చాలా విషయాలలో ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ సభ్యులకు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా మన అందరం కూడా ఒక కుటుంబం గట్టిగా పనిచేద్దాం. జరిగిందో జరిగిపోయింది. నేను ఎలక్షన్ ఓడిపోయాను ఇంకా మా లక్ష్య ఖచ్చితంగా ఇచ్చి నేను భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు అలా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయాడు. కాబట్టి మిత్రులారా, కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందుకు పోదాం. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఎండగడదాం. కేసీఆర్ గారి నాయకత్వమే శరణ్యమని తెలంగాణ సమాజం ఇంత తక్కువ సమయంలోనే మరి అందరూ కూడా అందరూ నోట్లో వస్తున్న మాట కేసీఆర్ బెస్ట్, కేసీఆర్ బెస్ట్, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, తెలంగాణ ఆయన నాయకత్వంలోనే సురక్షితంగా ఉంటుంది అనేటువంటి మాట. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ పని అయిపోయింది. ఈ దేశంలో ఉండేది 3 రాష్ట్రాలలో ఉన్నాయి. 3 ఒకటి హిమాచల్, ఒకటి కర్ణాటక, తెలంగాణ. మన మహారాష్ట్ర 3 నెలల ముందు దాకా అక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పుణ్యమే వస్తుందని జరిగింది చర్చ. అంతకుముందు హర్యానాలో అదే చర్చ జరిగింది. పని ఆడైపోయింది, ఈడైపోయింది. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు అయినా మన రైతుగా చెప్పినట్టు వాస్తవంగా కూడా ఎప్పుడు డబ్బా పెడితే అప్పుడు మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీ వస్తుందనేటువంటి భావన ఇంత తక్కువ సమయంలో వచ్చింది. దానికి కారణం అనేకం ఉన్నాయి. కేసీఆర్ గారికి ఏమి అనుభవం లేక చెప్పలేదా? అలా ఇదే ఎన్నికల పరిపాలన అనుభవం ఉండాలి. ఆదాయాన్ని సృష్టించాలి, ఆదాయాన్ని ఖర్చు పెట్టాలి. నువ్వు వచ్చినటువంటి ఏడాది కాలంలో ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గిందో లెక్క చూసుకో. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఈరోజు రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు వస్తలేవు? పరిపాలన రాహిత్యం, అనుభవం లేనటువంటి చేతిలో పరిపాలన పెడితే ఇట్లే ఉండదు. కాబట్టి మిత్రులారా, మనం పోరాటం చేసి సాధించిన తెలంగాణ ఇది మనమేదో కొంతమంది వ్యక్తుల చేతిలో పెడితే జరిగినటువంటి నష్టాన్ని ఇప్పుడే ప్రజలు చూసింది. కాబట్టి రేపటి నుంచి ముందుకు పోదాం. మీ అందరికీ చెప్తా ఉన్నా, భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే గతంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉండి నేను మీ అందరికీ అందుబాటులో ఉన్నా. మళ్ళీ పార్టీ అధ్యక్షులు ఇదే పార్టీ కార్యాలయంలో ఉంటాం. పార్టీ కార్యకర్తలు సంవత్సరం పాటు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే మొదలుపెట్టి అంటారని ఓపికబట్టినా అయిపోయింది. ఖచ్చితంగా నేను మేడం మీ అందరికీ అందుబాటులో ఉంది. ఇదే ఆఫీసులో కూర్చొని ఏ కార్యకర్త ఫోన్ చేసినా అందుబాటులో ఉండి మీ మంచి చెడ్డలో ప్రతి దగ్గర కూడా ఉంటామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి నిన్ననే 2-3 రోజుల నుంచి మహబాద్లో మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పనిచేసి ఈరోజు పార్టీ పెట్టుబడికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు శ్రీ సత్యవతి రాఘవ్ గారిని మాట్లాడారు.